అందరికీ నమస్కారం. పొట్టి శ్రీరాములు గారంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారని, 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరీ రాష్ట్రాన్ని సాధించారని, ఆ ఆమరణ నిరాహార దీక్షలో ఆయన ప్రాణాలు సైతం అర్పించారని మనకు తెలుసు. అసలు ఆయన 58 రోజులు దీక్ష చేయడానికి గల కారణాలేంటి? అంతగా ఆయన ప్రేరేపించిన విషయాలేంటి? ఆ దీక్షలో ఆయనకు మద్దతుగా నిలిచింది ఎవరు? ఆ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించింది ఎవరు? ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి తెలుగు వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న గురవయ్య మహాలక్ష్మ అనే దంపతులకు జన్మించాడు. ఆయన 20 ఏళ్ళు వచ్చే వరకు మద్రాసులోనే చదువుకున్నారు. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత రైల్వేలో నెలకు 250 రూపాయల జీతానికి పనిచేశారు. భార్య కొడుకుతో కొద్ది కాలం హ్యాపీగానే గడిపాడు. కానీ చాలా తొందరగానే ఆయన కొడుకు మరణించడం జరిగింది. ఆయన 25 ఏళ్ళ వయసులో ఆయన భార్య కూడా మరణించడం జరిగింది. వీళ్ళిద్దరి మరణాలతో పొట్టి శ్రీరాములు గారు ఆల్మోస్ట్ ఆల్ వైరాగ్యానికి వెళ్ళిపోయారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్తులన్నీ వాళ్ళ అన్నదమ్ములు తల్లి పేరుతో రాసిచ్చేసి గాంధీజీతో పాటు సబర్మతి ఆశ్రమంలో జీవించడం మొదలుపెట్టాడు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఇలా చాలా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. గాంధీ గారికి శ్రీరాములు గారికి మంచి గురు శిష్యుల సంబంధం ఉండేది. గాంధీ గారు అంటే శ్రీరాములకు చాలా అభిమానం, శ్రీరాములు అంటే గాంధీ గారికి చాలా ఇష్టం. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ బాగుండేది. అప్పుడప్పుడు గాంధీ గారు ఎవరితోనో చెప్పేవారంట, పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే 1 సంవత్సరంలో స్వాతంత్రం తెచ్చుకోవచ్చు అని. పొట్టి శ్రీరాములు గారు 1946లోనే ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారు. ఎందుకంటే అప్పట్లో అన్ని గుళ్ళల్లోకి హరిజనులకు ప్రవేశం ఉండేది కాదు. అది ఆయనకు నచ్చేది కాదు. ఎందుకు మనలో మనకే వివేక్షలు ఏంటి, అసలు అన్ని గుళ్ళల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలి, అది జరిగేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ఆయన అప్పట్లోనే కూర్చుంటారు ఒకసారి నిరాహార దీక్షకు. కానీ అప్పుడు స్వతంత్ర వీరులు అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు దీక్ష అదే స్వాతంత్రోద్యమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది, రేపు మాపో స్వాతంత్రం కూడా వచ్చే విధంగా ఉంది. ఇలాంటప్పుడు మనం ఇలాంటి దీక్షలు చేస్తే జనాలు డైవర్ట్ అవుతారు, గవర్నమెంట్ కూడా లైట్ తీసుకుంటుంది మన స్వాతంత్రోద్యమాన్ని. సో ఇప్పుడు కరెక్ట్ కాదు శ్రీరాములు, కొన్నాళ్ళు నీ దీక్షను ఆపు, కావాలంటే ఆ తర్వాత చేద్దాం స్వాతంత్రం తర్వాత అని చెప్తే ఆయన అబ్బాయి అసలు విన్నరు. వాళ్ళు చేసేది ఏం లేక గాంధీ దగ్గరికి పోయి ఇట్లా చేస్తున్నాడు శ్రీరాములు, మీరే ఆపాలి అని చెప్తే గాంధీ గారు వెళ్తారు. ఇంకా ఎంతైనా గురువు కదా, గాంధీ గారి మాటలు తీసేయలేక అప్పుడు శ్రీరాములు గారు దీక్ష విరమిస్తారు. అప్పుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గాంధీ గారికి లేఖ రాస్తారు, చాలా థ్యాంక్స్ అండి, మీరు ఆ దీక్షను ఆపినారు, ఆ పొట్టి శ్రీరాములు చాలా మొండి మనిషి, ఎవరు చెప్పినా వినరు, అసలు ఇలాంటి సమయంలో ఆ దీక్ష అంత మంచిది కాదు, థ్యాంక్స్ అని రాసి చివరిలో సరదాగా 2 మాటలు రాస్తాడు. ఆయన చాలా మొండి మనిషి, అలాగే చాలా తిక్క మనిషి కూడా, ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని రాస్తాడు. శ్రీరాములు గారు నెల్లూరులో ఉన్నప్పుడు ఏదన్నా ఒక విషయం గురించి నిరసన తెలపాలనుకుంటే మెడలో పేపర్ అట్ట వేసుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తిన తలబాగా లేకుండా ఎండలో నించుని నిరసన తెలిపేవారంట. ఇవన్నీ చూసి జనాలు ఆయన్ను పిచ్చోడు అనుకునేవారంట. ఇది ఇలా పక్కన పెడితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగు వారికి అస్సలు రెస్పెక్టే ఉండేది కాదు, అసలు గుర్తింపే ఉండేది కాదు. ప్రపంచ దేశాలు కాదు, భారతదేశంలోని చాలామంది ప్రజలు కూడా తెలుగులోని పిలిచేవాళ్ళు కాదు, తమిళులని, మద్రాసీలని అలాగే పిలిచేవాళ్ళు. చట్టసభల్లో కూడా తెలుగులకు అసలు సరైన పదవులే ఉండేటివి కాదు. అసలు తెలుగు అంటే కింది స్థాయి వాళ్ళలాగా చూసేవాళ్ళు అప్పట్లో తమిళ వాళ్ళు. ఇవన్నీ చూసి భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఒకసారి చేస్తారు, ఇది ఆమరణ నిరాహార దీక్ష. ఆ దీక్షను ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ ఆయన అడ్డుకొని ఆ దీక్షను భగ్నం చేసి, మళ్ళీ ఆయనే ఏమంటారో తెలుసా, తెలుగులోను ఆంధ్రులు ఆరంభ శూరులు, ఏదైనా మొదలు పెడతారే కానీ దాన్ని కంప్లీట్ చేయలేరు అని అంటారు. అది ఇట్లా అవమానించడం ఆయన ఫస్ట్ టైం ఏం కాదు, అట్లా చాలాసార్లు అవమానించుంటారు. ఒకసారి మన ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, అప్పట్లో మద్రాసు ముఖ్యమంత్రి ఆయన 2 ఏళ్ళు చేసి దిగిపోగానే అప్పుడు కూడా ఇలాగే గేలి చేస్తారు, ఆంధ్రులు ఆరంభ శూరులు, ఏదైనా మొదలు పెడతారు కానీ దాన్ని పూర్తి చేయలేరు, ఇట్లా గేలిగా మాట్లాడితే ఇవన్నీ చూసి పొట్టి శ్రీరాములు గారు అసలు ఇంకా దిగమింగుకునే అవమానంతో, అసలు ఏంది వీళ్ళ కింద మనం ఉండేది ఏంది, మనకేం తక్కువ ఉంది తెలుగు వాళ్ళకు, మన పాపులేషన్ ఎక్కువ ఉంది, మనకు తెలివి ఎక్కువ ఉంది, ఇంత పెట్టుకొని మనం ఎందుకు తమిళ కింద ఉండాలి, అసలు వీళ్ళెవరు మనల్ని అవమానించడానికి. కానీ ఆయన ఈ అవమానాన్ని భరించలేక అసలు
ఎలాగైనా సరే మనకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలి, మద్రాసు మన రాజధానిగా మనకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఉండాలి, దీనికోసం ఏం చేయాలని కొన్నాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. నేను ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, ప్రాణం పోయినా పర్లేదు, దీక్ష మాత్రం ఆపకూడదు, ఎలాగైనా సరే రాష్ట్రాన్ని సాధించాలని నిర్ణయించుకుంటాడు. మద్రాసులో బొలుసు సాంబమూర్తి అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ప్రారంభిస్తారు దీక్షను. అక్కడే కూర్చొని ఒక టెంట్ వేసుకొని, నేను ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నాను, ఆమరణ నిరాహార దీక్ష, ప్రాణం పోయినా సరే దీక్ష విరమించేది లేదని చెప్పేసి కూర్చుంటారు. స్టార్టింగ్లో చాలా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. పెద్దగా జనాలు కూడా స్పందించేవాళ్ళు కాదు. అంటే మామూలుగా చేస్తూ ఉంటారు సమ్మెలు, మామూలుగా అనుకుంటారు. కానీ వారం 10 రోజులు 12 రోజులు ఇట్లా గడిచే కొద్దీ అందరిలో చాలా అలజడి జరుగుతుంది. అరే తెలుగుల కోసం దీక్ష చేస్తున్నానంట, ప్రత్యేక రాష్ట్రం కోసం. అప్పటికే తెలుగులు విసిగిపోయి ఉంటారు తమిళం వాళ్ళ విధానాలతో. సో చాలా తొందరగానే దీక్ష ఊపందుకుంటుంది. విషయం నెహ్రూ గారి దాకా వెళ్తుంది. నెహ్రూ గారు రాజాజీ దగ్గరికి వచ్చి ఫోన్ చేసి సంథింగ్ ఎట్లనో మరి, ఏంది అసలు ఆ దీక్ష ఏంటి కథ అంటే, ఈ రాజాజీ అదే రాజగోపాలాచారి, అదేం లేదండి నేను చూసుకుంటాను, అది చాలా చిన్న దీక్ష, ఉడతూ పొరుగు మనం భయపడకూడదు, నేను చూసుకుంటాను, మీ దాకా వచ్చేంత పెద్ద ఇష్యూ కాదులేండి అని నెహ్రూ గారిని నమ్మిస్తారు. ఇక్కడ నెహ్రూ గారి తప్పు కూడా ఏమి ఉండదు. అంటే ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అన్ని దీక్షలను పట్టించుకోవాలి అంత అంటే ఉండదు. ఇలాంటి ముఖ్యమంత్రులు వీళ్ళు చెప్తేనే కదా ఆయన స్పందిస్తారు. ఈ ముఖ్యమంత్రి ఏమో అదేం లేదు చిన్న ఇష్యూ అని చెప్పేస్తారు. నెహ్రూ గారు కూడా దాన్ని పట్టించుకోరు. అయితే రాజాజీ మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇష్యూ నెహ్రూ దాకా పోయింది, మళ్ళీ ఇంకోసారి పోతే అయినా నెహ్రూ గారు కూడా స్పందిస్తారేమో, ఈ రాష్ట్రం ప్రకటిస్తామని ఒకటి చెప్తారేమో, అలా జరగకూడదు, తెలుగు వాళ్ళు విడిపోకూడదు, ఎప్పటికీ మన దగ్గరే ఉండాలి, మన కిందనే ఉండాలి గట్టిగా మాడితే అని అనుకుంటారు. అనుకొని తెలుగు కాంగ్రెస్ వాళ్ళకందరికీ, కాంగ్రెస్ నాయకులందరికీ ఆజ్ఞలు జారీ చేస్తారు. ఎవరే కానీ పొట్టి శ్రీరాములు గారి దీక్షకు మద్దతు ఇవ్వకూడదు, ఆడికి ఎవ్వరూ వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే మేము చర్యలు తీసుకుంటాం అని చాలా సీరియస్గా చెప్తారు. దాంతో ఇంకా తెలుగు వాళ్ళ ఇండి కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు వెళ్ళడు పొట్టి శ్రీరాములు గారి దీక్ష దగ్గరికి. పైపెచ్చు ఆయన దీక్ష చేసేది తెలుగు వాళ్ళ కోసం కాదు, కాంగ్రెస్కి ఆపోజిట్గా చేస్తున్నారంతే అని జనాలకు డైవర్ట్ చేస్తారు. జనాలు కూడా కొంతమంది నమ్మేస్తారు. అంటే అప్పట్లో సోషల్ మీడియాలో అవన్నీ ఏం లేవు కదా, నిజమేనేమో తెలుగు వాళ్ళ కోసం కాదేమో, కాంగ్రెస్కి ఆపోజిట్గా చేస్తున్నాడేమో అని కొంతమంది నమ్మేస్తారు. అలాంటి టైంలో మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు వెళ్తారు. వెళ్ళి శ్రీరాములు గారితో మాట్లాడి అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటని కనుక్కొని ఆయన బయటకు వచ్చి ప్రకటిస్తారు, ఈయన చేసి తెలుగు వాళ్ళ కోసమే, నా మద్దతు పూర్తిగా శ్రీరాములు గారికి ఉంటుంది అని చెప్పేస్తారు. ఆయన మాటతో తెలుగులో కూడా అందరూ నమ్మేసి అప్పటి నుంచి దీక్ష ఇంకా చాలా ఉధృతంగా నడుస్తుంది. శ్రీరాములు గారు రోజుకు 3 సార్లు మాత్రమే తేనె నిమ్మకాయ కలిపిన నీళ్ళు మాత్రం తీసుకునేవాళ్ళు. అంత తప్పితే వేరే ఏం తీసుకునేవాళ్ళు కాదు. కాలం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. రోజుకు సరిగ్గా మాట వచ్చేది కాదు. ఆయన నిద్రపోయకుండా మేలుకునేంతసేపు నోట్లో చొంగ గారుతూనే ఉండేదంట. నిద్రపోతే మాత్రమే చొంగ గారకుండా ఆగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఆ నిమ్మ నీరు, ఆ తేనె నీరు కూడా పడేది కాదు, వామిటింగ్స్ అయ్యేటివి. అప్పుడప్పుడు వామిటింగ్స్లో రక్తం కూడా పడేదంట. ఇంకా కొంచెం గడిచే కొద్దీ ఒక 50 రోజులు అటు అయిన తర్వాత ఆయన కడుపులో పేగులు పుండ్లు పడి పురుగులు పడినాయంట. పురుగులు పడి ఆ పురుగులు నోట్లోంచి చెవులలోంచి కూడా బయటకు వచ్చేవంట. దుర్వాసన, ఆ పురుగులు పడి ఆ నొప్పి ఆయన భరించలేక, పురుగులు కదులుతూ ఉంటే ఆ నొప్పికి భరించలేక అప్పుడప్పుడు గావుకేకలు పెట్టి అలాగే మూర్చిపోయేవారంట. ఆయన జీర్ణ వ్యవస్థ కూడా తిరగబడి మలం కూడా నోట్లోంచి వచ్చేదంట అప్పుడప్పుడు. అయినా కూడా డాక్టర్లు, సాటి ఉన్న జనాలు ఎంత చెప్పినా కూడా ఆయన దీక్ష మాత్రం విరమించేది లేదు అని చెప్పి, అంతేకాకుండా నేను స్పృహ లేనప్పుడు అట్లా నాకు ఎవరైనా గ్లూకోజ్ ఎక్కించినా ఏమైనా చేసినా కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఖచ్చితంగా నా దీక్ష నడవాల్సిందే అని బెదిరించే వాళ్ళంట. దాంతో ఇంకా డాక్టర్లు కూడా చేసేది ఏం లేక చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఆఖరి రోజు డిసెంబర్ 15, 58వ రోజు దీక్ష, ఆయన మరణిస్తారనగా ఒక 16 గంటల ముందు నుంచే ఆయనకు మూత్రం కూడా రావడం ఆగిపోయిందంట. ఆ 58వ రోజు దీక్ష రోజు పొద్దున్నుంచి ఆయనకు అసలు స్పృహ కూడా లేదంట. అప్పుడప్పుడు కళ్ళు అలా తెరిచి మూసుకునే వాళ్ళంట. సాయంత్రం కల్లా ఆయన గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకునే వేగం, ఇవన్నీ కూడా మార్పు వచ్చిందంట. సాయంత్రానికి ఆయన చూడ్డానికి వచ్చే జనాలను కూడా ఆపేసినారంట. ఇంకా రాత్రి 11:26 కన్ను మూసారంట పొట్టి శ్రీరాములు గారు. బహుశా గాంధీ గారు ఉంటే బాగుండేదేమో, అప్పట్లాగా మళ్ళీ ఇంకోసారి ఆయన దీక్షను ఆపిండేవాళ్ళు.
శ్రీరాములు గారి మరణం తర్వాత జనాల్లో ఇంకా పట్టలేని అవసరం వస్తుంది. ఎక్కడెక్కడ హింసాత్మక చర్యలకు పాల్పడతారు. మద్రాసు నుంచి ఇంచుమించు విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా హింసాత్మక చర్యలే ఉంటాయి. అక్కడక్కడ పోలీస్ కాల్పుల్లో జనాలు మరణించిన సంఘటనలు కూడా జరుగుతాయి. పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన ఇంటి ముందర గోడకు బొగ్గుతో రాస్తారంట, శ్రీరాములు గారి మరణానికి కారణమైన రాజాజీని ఉరిదీయాలి అని. అది ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు దాన్ని ఎవరు చెరిపలేదంట కనీసం. విషయం తెలుసుకున్న నెహ్రూ గారు రాజగోపాలాచారికి చివాట్లు పెట్టి డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని అనౌన్స్ చేస్తారు. దాంతో కొంచెం చల్లారుతాయి జనాల్లో కోపోద్రేకాలు. అయితే పొట్టి శ్రీరాములు గారి శవయాత్ర మాత్రం చాలా దారుణంగా జరుగుతుంది. అంటే పెద్దగా జనాలు స్పందించరు, కొంచెం తక్కువ హడావిడితోనే కేవలం ఎద్దుల బండి మీద జరుగుతుంది రథయాత్ర. ఘంటసాల గారు ముందుకు వచ్చి ఆయన పాడతారు, సిగ్గు శరం లేని తెలుగోడా నీ పౌరుషం చచ్చింది చూడరా అని. ఈయన శవం దగ్గర పాడుకుంటూ ఆయన వీరగలంతో నడిపిస్తారంట యాత్ర. ఆంధ్ర రాష్ట్రం అనౌన్స్ చేస్తారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ రాజగోపాలాచారి మాత్రం ఏం చెప్తాడంటే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా తెలుగు వాళ్ళు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదు, మొత్తం వెళ్ళిపోవాల్సిందే, మీ రాజధాని మీరే చూసుకోవాల్సిందే అని అనౌన్స్ చేస్తారు. దాంతో అంబేద్కర్ గారు కాకినాడ రాజధాని బాగుంటుంది అని చెప్తారు. తర్వాత కొంతమంది విజయవాడ అనుకుంటారు. కానీ విజయవాడ కమ్యూనిస్టులకు కంచుకోట లాంటిది కావడంతో కాంగ్రెస్ నాయకులు వద్దని చెప్తారు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఎలాగైనా సరే రాజధాని రాయలసీమలో ఉండాలని పట్టుబడడంతో కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. అది కూడా బళ్ళారి, హోస్పేట, బరంపురం, ఇంకా తులువల్లూరు లాంటి ఊర్లను కాదనుకొని మరి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. సో ఇది పొట్టి శ్రీరాములు గారు అసలు ఎంత కార్యదీక్షాపరులు, అసలు ఆయనకి ఎంత పట్టుదల. ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఒక పక్క శరీరం కుళ్ళిపోతూ ఉన్నాయి కూడా ఆయన దీక్ష వదిలిపెట్టకుండా మన కోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం చిరునవ్వుతో అలా ప్రాణాలు రప్పించినాడు. అసలు మామూలు విషయం కాదు. నాకైతే చదువుతున్నప్పుడే కళ్ళమ్మనీళ్ళు వచ్చేసినాయి, అసలు ఎలాంటి మహామనిషి రాయి మనిషి అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ తెలుగులోకి షేర్ చేయండి. పొట్టి శ్రీరాములు గారి గురించి అందరూ తెలియాలి. ఆయన కేవలం ఏదో ఒక ఉద్యమకారుడు కాదు, తెలుగుల కోసం నిండు జీవితాన్నే అలా వదిలేసిన వ్యక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.